వల్లి, సుకన్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏ సుకన్య, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?" అని వల్లి అడుగుతూ ఉంటే, "ఖచ్చితంగా అవుతుందక్కా. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. స్టార్ట్ చేయి వస్తున్నాడు" అని చందు రావడం చూసి చెప్తూ ఉంటుంది. ఇంకా నాన్నోయ్, నాన్నోయ్ అని వల్లి కేకలు పెడుతూ, రాగాలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. "నీకెంత కష్టమొచ్చింది నాన్నోయ్, ఎలా ఉన్నావు నాన్నోయ్" అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే చందు వల్లి వాయిస్ విని, "ఏంటి వల్లి ఎందుకు ఇంతలా ఏడుస్తుంది?" అని ఆలోచిస్తూ అటుగా వస్తూ ఉంటాడు. ఇంకా అలా వల్లి ఏడుస్తూ ఉంటుంది. సుకన్య పక్కనే ఉండి, "ఏం కాదులే అక్క" అని ఓదారుస్తూ ఉంటుంది. చందు వల్లి దగ్గరికి వచ్చి, "ఏమైంది వల్లి, ఎందుకిలా ఏడుస్తున్నావు?" అని అడుగుతుంటే, "బా బా అది కాదు బా, మా నాన్నకి మా నాన్న ఇడ్లీ బండి పెట్టిన దగ్గర ఇడ్లీకి వడదెబ్బ తగిలిందంట" అని అంటూ ఉంటే, "ఏంటి ఇడ్లీకి వడదెబ్బ తగలడం ఏంటి? నేనెక్కడా వినలేదే" అని చందు చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. ఇంకా వల్లి సుకన్య చెవిలో, "ఏంటే ఇలా రాసావు? నేను అదే మాట మళ్ళీ చెప్పాను" అని అనుకుంటూ ఉంటుంది. "అది కాదు బా, మా నాన్న ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీలు వేస్తూ ఉంటే మా నాన్నకి వడదెబ్బ తగిలిందంట. ఎలా ఉన్నాడో ఏంటో పాపం" అని ఏడుస్తూ మళ్ళీ రాగాలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. "నాకు వెళ్లి చూడాలనిపిస్తుంది బా, ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు" అని అంటూ ఉంటే, అప్పుడే "అవునా వల్లి, సరే మరి వెళ్ళొస్తామా" అని చందు చెప్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ ఒక కవర్‌లో ఇడ్లీ పట్టుకొని అక్కడికి వచ్చి ఉంటాడు. టట్టడాయ్ అని కవర్ చూపిస్తూ ఉంటే, "ఏంట్రా ఇది?" అని అంటూ ఉంటే, ఓవైపు నేను ఏడుస్తూ ఉంటే, "మా నాన్న కోసం నువ్వేంటి ధీరజ్ ఇలా చేశావు?" అని అడుగుతూ ఉంటుంది. "మీ నాన్నకేమైంది? ఇదిగో ఇడ్లీలు మీ నాన్న కొట్టు నుండే తీసుకొని వచ్చాను. చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు మీ నాన్న" అని ధీరజ్ చెప్తూ ఉంటే, వల్లి అయ్యో! ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిందేంటి అని అనుకుంటూ మొహం అంతా మార్చుకొని ఉంటుంది. "ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా?" అని చందు అడుగుతూ ఉంటాడు. "అవునన్నయ్య, నేను అటుగా వెళ్తూ ఉంటే ఆనందరావు బా మామయ్య అక్కడ ఇడ్లీలు వేస్తూ ఉన్నాడు. నేనే ఒక ప్లేట్ తీసుకొని వచ్చాను వల్లి వదిన కోసం. ఇదిగో వదిన, మీ నాన్న ఏసిన ఇడ్లీలు తిను" అని ధీరజ్ ఇస్తూ ఉంటాడు.